తెలగపిండి కూర శ్రీశైలం స్వగృహ ఫుడ్ స్టైల్లో ఈరోజు తెలగపిండి కూరని ఎలా కుక్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ తీసుకుని తాలింపుకు కావాల్సిన దినుసులన్నీ వేసుకుని అవి వేగాక పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు కూడా వేసి మంచిగా వేయించుకోవాలి. తెలగపిండి కూరకి వెల్లుల్లిపాయలు ఎంత ఎక్కువ ఉన్నా కూడా మంచి రుచి వస్తుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి ఒకసారి వేపేసుకుని తర్వాత ఉప్పు, పసుపు కూడా వేసుకుని మంచిగా కలిపేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. తక్కువ క్యాలరీల్లో ఎక్కువ అమౌంట్లో ప్రోటీన్ ఇంకా కాల్షియం రావడానికి మంచి సోర్స్ ఈ తెలగపిండి. తెలగపిండి అంటే మనలో చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియని వారి కోసం నువ్వులు మనం ఆయిల్ సపరేట్ చేసిన తర్వాత అంటే నువ్వుల్లోంచి నువ్వుల నూనె తీసేసిన తర్వాత ఒక పౌడర్ లాంటి పదార్థం మిగులుతుంది. దాన్ని తెలగపిండి అంటాము. ఇది వెరీ రిచ్ ఇన్ కాల్షియం అండ్ ప్రోటీన్. దీంట్లోంచి ఆయిల్ సపరేట్ చేయటం వల్ల మొత్తం క్యాలరీలన్నీ తగ్గిపోయి ఓన్లీ పోషకాలే మిగులుతాయి. 40 గ్రామ్ ఆఫ్ తెలగపిండిని మనం డైలీ ఫుడ్లో యాడ్ చేసుకోవచ్చు. దీంతో మనకి 18 గ్రామ్ ప్రోటీన్తో పాటు కాల్షియం ఇంకా ఐరన్ కూడా దొరుకుతుంది. ఉల్లిపాయలు మంచిగా మగ్గిపోయిన తర్వాత కారం వేసుకుని కాస్త వాటర్ వేసి దాంట్లోకి తెలగపిండి కూడా వేసి కలిపేసి లాస్ట్లో కొత్తిమీర చల్లుకున్నామంటే చాలు, మంచి వెల్లుల్లిపాయలు తాలింపు వేసిన తెలగపిండి కూర రెడీ అయిపోతుంది. ఈ తెలగపిండి ఇట్లాగా ప్లెయిన్గానే కాకుండా పొడిపప్పుతో కూడా కలిపి వండుకోవచ్చు. ఇక నాన్ వెజ్లో అయితే రొయ్యలు, ఎండు రొయ్యలు, ఎండు చేపల్లో కూడా బాగుంటుంది. దాంతోపాటు కోడిగుడ్డు మీద కారంలాగా చల్లుకొని తినడానికి కూడా ఈ తెలగపిండి చాలా రుచి వస్తుంది. శ్రీశైలం స్వగృహ ఫుడ్స్ క్లౌడ్ కిచెన్ మెనూ కోసం స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయగలరు. స్విగ్గీ, జొమాటోలో కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. బట్ అక్కడ ప్రైసెస్ కాస్త ఎక్కువ ఉంటాయి. జై హింద్.